హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గణేష్ రావు. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, అన్న 1 వీక్ అయిపోయింది కదా ఇంకా వీడియో పోస్ట్ చేయలేదే అని అడుగుతూ ఉన్నారు. బ్రో, మీకు చెప్పేది నేను ఒకటే. నేను ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. అంటే గవర్నమెంట్ ఏదో ఒక అప్డేట్ ఇస్తుంది, మనం వీడియో చేసి పెట్టొచ్చు అని అనుకున్నాను. కానీ అది అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ గవర్నమెంట్ ఏమాత్రం రెస్పాండ్ అవుతులేదు. సీట్స్ కౌంట్ చేయడమే సరిపోతుంది. అప్పుడు 20,000 అంటున్నారు, ఇప్పుడు 25,000 అంటున్నారు. కానీ ఎంతవరకు ఫోర్త్ ఫేజ్ పెట్టాలా లేదా స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్లో గవర్నమెంట్ అని ఉన్నది. నేను చాలా జాయిన్ అయిన జేఎన్టీయూకే, శశి, వాసవి, అలాగే వివిధ కాలేజీలను నేను కనుక్కున్నాను. ఏంటంటే వాళ్ళకి ఇంకా మిడ్ అనేది పెట్టలేదన్నమాట. మిడ్ పెట్టకుండా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఐడెంటిటీ కార్డులు వస్తేనే కానీ మిడ్ ఏమాత్రం పెట్టరు. ఐడెంటిటీ కార్డులు ఇంకా కాలేజ్లో ఇవ్వలేదు. 3 నెలలైనా కానీ ఇంకా రిజిస్టర్ నెంబర్ రాలేదు. ఎందుకు రాలేదంటే గవర్నమెంట్ నుంచి 3 ఫేసెస్ ఉంటాయి. 3 ఫేసెస్లో మనం 3 ఫేసెస్ కంప్లీట్ అయిన తర్వాత 4th ఫేజ్ అనేది పెట్టకుండా ఉన్నట్లయితే మనకైతే గవర్నమెంట్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తుంది అనమాట. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ స్పాట్ అడ్మిషన్స్ ఇద్దారా లేకపోతే 4th ఫేజ్ కండక్ట్ చేద్దారా అనే కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి ఇంకా ఎవరికి మిడ్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. అది జేఎన్టీయూ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీయే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనకైతే 4th ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. మనం ఫైట్ చేయాలి, ఫైట్ చేద్దారు బ్రో. ప్రతి ఒక్కరం ఫైట్ చేద్దారు. ఈ రోజు నుంచి ఒక 4 డేస్ లేదా 5 డేస్ నేను వీడియో కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే #WeWantFourth Phase అనేది మీరు నాకు సబ్స్క్రైబ్ ఏమీ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ 4th ఫేజ్ అవ్వగానే మీరెవరో నేనెవరో అన్నట్టుగానే ఉంటారు. ఎందుకంటే నా వీడియోస్ ఎవరు చూడరు, అలాగే రెస్పాండ్ కూడా ఇవ్వరు. కాబట్టి నాకు సబ్స్క్రైబ్ ఏమాత్రం అక్కర్లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక్కటి చేయండి. కామెంట్స్లో #WeWantFourth Phase అని చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే అది ముఖ్యంగా షేర్ చేస్తే అది గవర్నమెంట్ వరకు వెళ్ళద్ది. 3rd ఫేజ్ మనం ఫైట్ చేసినట్లుగానే ఇప్పుడు మనం ఫైట్ చేస్తే కంపల్సరీ గవర్నమెంట్ రెస్పాండ్ అనేది అవుతుంది. ఆ గవర్నమెంట్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నది. ఏం కన్ఫ్యూజన్ అంటే 4th ఫేజ్ కండక్ట్ చేద్దారా, స్పాట్ అడ్మిషన్స్ ఇద్దారా, 4th ఫేజ్ కండక్ట్ చేస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని బట్టి ఇంతమంది ఈగర్గా 4th ఫేజ్ గురించి వెయిట్ చేస్తున్నారని గవర్నమెంట్ ముందర మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అనేది మనకి చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ గైస్. ఈ రోజు నుంచి మనం 4 డేస్ ఫైట్ చేద్దాం. కంపల్సరీ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేంత వరకు మనం ఫైట్ చేద్దాం. మీరు చేయవలసింది #WeWantFourth Phase అని షేర్. వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఇంకొకరు షేర్ చేస్తారు. కాబట్టి అలాగ మనం ఫైట్ చేసినట్లయితే కంపల్సరీగా 4th ఫేజ్ పెట్టే అవకాశం అనేది ఉంది. థ్యాంక్ యూ గైస్.